Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 11. సో సాటర్డే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం. ఆల్రెడీ పృథ్వీరాజ్ అండ్ గౌతమ్ సేవ్ అయిపోయారు. సో ఈసారి స్టేజ్ మీదకి వచ్చింది కూడా పృథ్వీ కోసం దర్శిని అండ్ అతడి బ్రదర్, అండ్ అదేవిధంగా రోహిణి కోసం ఫాదర్ అండ్ శివాజీ గారు, విష్ణు కోసం యాంకర్ రవి అండ్ అదేవిధంగా సిస్టర్, గౌతమ్ కోసం అయితే మదర్ అండ్ సోహెల్ వచ్చారు, నిఖిల్ కోసం తేజస్వి గౌడ అని చెప్పి టాక్, అండ్ తేజ కోసం అయితే విజయ్ సన్ని వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో ఎలిమినేషన్ జోన్లో అయితే డెఫినెట్గా అవినాష్ వచ్చాడని తెలుస్తుంది. వన్ ఆఫ్ ద ఏవి రెడీ అయింది అవినాష్ అని కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే నబిల్ దగ్గర ఒక ఎవిక్షన్ షీల్డ్ ఉంది. సో అది దాదాపు 5:30 ప్రాంతంలో ఎలిమినేషన్ జరిగేప్పుడు అతడు ఎలా వాడతాడనేది అతడికే తెలుస్తుంది. సో అది వాడతాడా లేకపోతే ఏవి మనకు అవినాష్ అయితే రెడీ అయినట్లు ఇన్ఫర్మేషన్. సో ఇంకెవరిదైనా రెడీ అయిందా? మొత్తానికైతే అవినాష్ ఎక్కువగా రిస్క్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా ఈసారి నామినేషన్లు వినూత్నంగా అంటే చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్లాన్ చేస్తున్నట్టు ఇంకొక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతోని ఇప్పుడు ఉన్న వాళ్ళని నామినేట్ చేయించడం. ఈ లెక్కన మళ్ళీ మీకు సోనియా, మణికంఠ వచ్చి నామినేషన్ వేసే అవకాశం కూడా మనం చూడొచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్స్లో ఎంటైర్ లాంగ్వేజెస్లో అని చెప్పొచ్చు. సో ఇది నిజమే అవ్వాలని కోరుకుందాం. అండ్ ఎలిమినేషన్ అయితే అవినాష్ డేంజర్లో ఉన్నట్టు న్యూస్. అండ్ ఎవిక్షన్ షీల్డ్ వాడగానే మళ్ళీ చెప్తాను.